మహాశివరాత్రిని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాల అనంతరం ప్రస్తుతం సామాన్య భక్తులకి దర్శనానికి అనుమతించారు. శివరాత్రి అంటేనే ప్రతి శైవ క్షేత్రంలో కూడా భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యేకించి తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ మనం వెనక వైపు చూడొచ్చు భక్త కన్నప్ప, అంటే శివుడికి ఏకంగా తన భక్తి భావాన్ని ఏ రకంగా చాటుకున్నాడో భక్త కన్నప్పని చూసే మనం నేర్చుకోవాలి. స్వామివారికి ఆయన కన్నుని తీసి ఆయనకి శివాలయ లింగానికి పెట్టినటువంటి చరిత్ర మనం చూసే ఉంటాం. సో అటువంటి అపురూపమైనటువంటి దృశ్యం శ్రీకాళహస్తి ఆలయంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కనిపిస్తోంది. మనం ఒకసారి ఆలయం పరిసరాల్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు ప్రస్తుతం ఉదయం నుంచి కూడా దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఉదయం నుంచి కూడా ఈ తాకిడి నేపథ్యంలోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఇవాళ దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్స్. అయితే కాళహస్తి క్షేత్రానికి ఎంతో చరిత్ర ఉంది. రాహుకేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంటారు. సర్పదోష నివారణం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ విదేశీ భక్తుల నుంచి కూడా దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నేతలంతా కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తే ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి చూడొచ్చు. వివిధ పుష్పాలతో ప్రత్యేకమైనటువంటి అలంకరణ చేశారు. చూడొచ్చు, పుష్పాలతోనే శివుడి విగ్రహంతో పాటు నంది, అదే రకంగానే శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలతో శివలింగం ఇక్కడ ఉంటుందని చెప్పి కూడా ఒక చరిత్ర. దానికి ఒక శివలింగానికి పక్కన ఉన్నటువంటి ఒక దీపాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ ఒక్క వచ్చేటువంటి గాలితోనే ఆ ఒక్క దీపం అనేది అటు ఇటు రెపరెపలాడుతూ ఉంటుందని చెప్పి కూడా చరిత్ర చెబుతోంది. సో ఇక్కడ మనం ఒక్కసారి ధ్వజస్తంభం గమనిస్తే ఇక్కడ ఏనుగు, సాలిపురుగు, సర్పం అంటే 3 కూడా ఈ శివలింగానికి ఒక సూచికగా చెప్తూ ఉంటారు. అదే రకంగానే మనం ఆలయానికి ముందున్నటువంటి ఆ ఒక్క ధ్వజస్తంభాన్ని మనం గమనించవచ్చు. అంటే ఆలయం ప్రతి అణువుడు కూడా ఒక ఆధ్యాత్మిక భావన కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా శివలింగాలు, అదే రకంగానే వివిధ దేవతా విగ్రహాలు కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉదయం నుంచి కూడా శివరాత్రి పురస్కరించుకొని భక్తుల తాకిడి ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. చూడొచ్చు, ఓం నమ శివాయ అంటూ కూడా శివనామస్మరణలతో స్వామివారి దర్శనానికి తరలి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ఇవాళ సాయంత్రం అతి ముఖ్యమైనటువంటి ఘట్టం జరగబోతోంది. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి నంది వాహన సేవ, అంటే దాదాపు 1,00,000 మంది హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శివరాత్రి రోజు నంది వాహన సేవ వీక్షిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి, పాపాలన్నీ పోతాయని చెప్పి కూడా భక్తుల విశ్వాసం, నమ్మకం. సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసి ఉన్నారు. దాంతోపాటు కూడా ఇవాళ రాత్రికి లింగోద్భవ దర్శనం జరగబోతోంది. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. శివరాత్రిని పురస్కరించుకొని ఇవన్నీ కూడా శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉంటాయి. దానికి అశేషమైనటువంటి భక్తులు వస్తూ ఉంటారు. అయితే కొత్త విధానం శ్రీకాళహస్తి ఆలయంలో రూపుదిద్దుకుందని చెప్పొచ్చు. తిరువన్నామలైలో ఏ రకంగా గిరి ప్రదక్షిణ చేస్తామో ఆ రకమైనటువంటి గిరి ప్రదక్షిణ శ్రీకాళహస్తి ఆలయానికి ఏదైతే చుట్టూరు ఉన్నటువంటి ఒక కొండకి ఏర్పాటు చేశారు. 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం దాన్ని కూడా తొందరలోనే ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తోంది. మనం చూడొచ్చు భక్తుల తాకిడి ఏ రకంగా ఉందో. అసలు ఇవాళ శివ క్షేత్రాలన్నీ కూడా ఈ రకమైనటువంటి రద్దీనే కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా కూడా భక్తజనమే కనిపిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ అంటూ నామస్మరణే ఎటు చూసినా కనిపిస్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి శివనామస్మరణ ఘోష ఇక్కడ కాళహస్తి ఆలయంలో కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తుల తాకిడితో పాటు విఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దానికి అనుగుణంగా చేసి ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఇవాళంతా కూడా ప్రతి ఘట్టము భక్తులకి ఒక అణువణువున ఒక ఆధ్యాత్మిక భావన కలిగిస్తూ ఉంటుంది. శ్రీకాళహస్తి ఆలయం అంటేనే అంటే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఖచ్చితంగా శ్రీకాళహస్తి ఆలయానికి వస్తూ ఉంటారు. రాహుకేతు సర్పదోషణ
నివారణ పూజలు నిర్వహిస్తుంటారు. ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే అన్ని పాపాలు పోతాయని చెప్పి కూడా భక్తుల విశ్వాసం. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. సాధారణంగానే ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఇవాళ శివరాత్రి కావడంతోనే అర్ధరాత్రి 2 గంటల నుంచి ప్రారంభమైనటువంటి దర్శనానికి సంబంధించి ఇప్పుడు కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నారు భక్తులందరూ కూడా. అయితే రేపు ఉదయం సాయంత్రం వరకు కూడా భక్తుల తాకిడి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే కూడా చేసి ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా శ్రీకాళహస్తితో పాటు అందుబాటులో ఉన్నటువంటి శివాలయాలు దర్శించండి. శివనామస్మరణలతో మారిమోగిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇవాళ శివరాత్రి కావడంతోనే ఒక్కసారి శివయ్యని దర్శించుకుంటే అన్ని పాపాలు పోతాయని చెప్పి కూడా పూర్తిగా భక్తుల విశ్వాసం. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా చేసి ఉన్నారని స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి ఈ రకమైనటువంటి ఏర్పాట్లు, ఉత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.